మా రోజక్క కాడి నుంచి సెక్యూరిటీ గార్డు కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నా. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం 100 కోట్ల రూపాయల టికెట్ అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే వల్ల వాడు ప్రసాద్, వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే, విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా ధర్మా మీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానమా? ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 5 రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం. అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు. టికెట్ అమ్మకాలు మొదలు పెట్టారు. ఆఖరి రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు. ఎంత జౌరుకోగలిగితే అంత జౌరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఫస్ట్ టైం తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు. నాన్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపించలేదా? ఉండి కుళ్ళగొట్టేదానికి, ఉండి డబ్బులు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారి పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడుగుతున్నా. కానీ ఒక బాధ, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళంతా. నాకంటే చదువు లేదనుకో, వీళ్ళంతా ఉన్నత స్థాయి ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు కదా. ఎందుకు నోరు తెరవలేదు ఐఏఎస్ ఆఫీసర్స్ అని అడుగుతుంది. ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఒక నాన్ ఐఏఎస్ వేసినప్పుడు మీరందరూ ఒకటైతే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బాగుండేది కదా. భక్తితో భయంతో మీరు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కదా. ఈ తప్పు మీది కాదా అని మేము ఐఏఎస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు నోరు తెరవలేదు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా
స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం. స్వామివారి మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరుచిన్నులు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే బల్లే. సూపర్ బిగ్ మసాలా దోశ, రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా, సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏనికే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటాడరా? అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదురా మీలాగా, మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుమలకు పోతే 10,000 12,000 రూపాయలు ఈరోజు కావాలా డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తినొచ్చు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానాన్ని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనుక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని, ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. 5వ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం 7, 8, 9 ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు. ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే, దయచేసి కాగితాలు కాల్చాలా, లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా, రీఫార్మాట్ చేయాలా, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఎనీ క్వశ్చన్? తిరగబడండి. మర్చిపోయినా అసలు విషయం, ఒక సైడ్ ఏమో సాక్షి వాడు మొన్న సిద్ధంగా ఉండండి, జైలు కొట్టండి, తపాసాలు పేల్చండి, వస్తున్నాడు జగనన్న అని ఒకటి చూసా. వాడేమో అట్టంటుండే, వీడు మామూలు సజ్జలుగాడు, కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్లో బాధండి. అందరూ మీరు బాధేది మమ్మల్ని, గ్యాసులు పెట్టుకొని ఉన్నావా? ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా తిరగబడండి. వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి. ఏం చేస్తారా? ఎత్తి బయటేసేస్తారు రే. అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేరు. ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి
100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు, మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే వాడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు, ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. యా అన్నాడా పొన్నువల్ సుధాకర్ రెడ్డి? అసలు నువ్వు లాయర్ అయ్యావురే, అసలు నాకు అర్థమే కాదురా, నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు. సరే, వాడు ఏదో లండన్ ఆడికి పోయినట్టున్నావా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాడు ఏదో ఒక స్కాచ్ బాటిల్ ఇచ్చాడు అనుకో, నువ్వా సారాయి బ్యాచ్వి, వాడు ఏంగానే లప 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 తాగిడివేనా? చూసుకోండి, తాగాల్సిందే. తాగేసేది జగనన్న జగనన్న కళ్ళలో జగనన్న జగనన్న ఏంద్రి ఏడ్చేది తిక్కనాయాల అని తాగాల్సిన అవసరం ఉందా? 2 వేసుకో, 3 వేసుకో, ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి, బడగడగడగడ తాగితే ఇట్టు నరికేస్తా తలలా. రా రా నువ్వు నేను రా, నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తా రా. మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోరా. పిచ్చనాయాల, నువ్వు ఒక అడ్వకేట్ జనరల్, సిగ్గు లేదురే మీక? అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ జగన్, ఎట్టిస్తాడ్రా? ఒక అడ్వకేట్ జనరల్